ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశం ఏంటంటే దేవుని ఇల్లు, అపవాది ఇల్లు. మనుషులు దేవుడి ఇంటి నుండి వచ్చిన వారు అని తెలియక, దేవుడి ఇంటిని వచ్చిన మనము దేవుడి ఇంటికే తిరిగి వెళ్ళాలని తెలియక, మానవులంతా కూడాను అపవాది ఇంటిలో గెలుపుతారు. దేవుడి ఇంటిలోకి వెళ్తే కలిగే లాభాలు ఏంటి, అపవాది ఇంటికి వెళ్తే కలిగే నష్టాలు ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుడు సృజించాను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించాను. మానవుని యొక్క నిర్మాణం గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. మానవుడిని దేవుడే తయారు చేశాడని, ఆ మానవుడిని దేవుడు తన స్వరూపంలో చేశాడని గ్రంథం వివరిస్తారు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో కేయినాను ఎనోషును, ఎనోషు సేతును, సేతు ఆదామును, ఆదాము దేవుని కుమారుడు. అంటే మొట్టమొదట మనుష్యుడిని సృజించింది దేవుడే. ఆ మనుషుడికి మొదట పేరు ఏంటంటే ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనగా మొదటి మనుష్యుడు. అయితే దేవుని యొద్ద నుండి వచ్చిన మనము తిరిగి దేవుని యొద్దకు చేరాలనే సంగతి కానీ విషయము కానీ మనం మర్చిపోయాం. మర్చిపోయిన మనల్ని తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి దేవుడు ప్రభుడు యేసుక్రీస్తు నీ లోకానికి పంపాడు. కాబట్టి ఎవరైతే యేసు దేవుని కుమారుడని, ఆయన నా ప్రభు అని, నా రాజు అని విశ్వసించి మారు మనసు పొంది, ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడితే అప్పుడు మనము తండ్రి ఇంటికి చేరగలుగుతాం. లేదు అది విశ్వసించకుండా యేసు దేవుడు అని విశ్వసించి నువ్వు బాప్తిసం పొందితే నువ్వు ఖచ్చితంగా అపవాది ఇంటికి వెళ్ళిపోతావు. అందులో ఏ డౌట్ లేదు. మొదటగా మనము ఈ లోకంలో అతిథులమని, పరదేశులమని, మనము ఈ లోక సంబంధం కాదని, మనము యాత్రికులమని, మనము ఖచ్చితంగా మనకంటూ ఒక శాశ్వతమైన ఇల్లు ఉందని భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాస్తవాలేంటో అవాస్తవాలేంటో, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు లోకంలోకి ఎందుకు పంపించాడో, ఆయన వచ్చి మనకి ఏ బోధించాడో అనే విషయాలు తెల్లగా తిరిగిపడతాయి. లేదు అన్నప్పుడు ఏదో ఒక విశ్వాసం కలిగి ఏదో ఒక భక్తిలో కొనసాగితే ఖచ్చితంగా మనం అపవాది ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కానీ నాటి పూర్వీకులు అనగా ఆ పూర్వీకుల కాలంలో వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, దేవాలయం లేదు, ఈ రీతిగా మనకి గ్రంథస్థం చేయబడిన మాటలు లేవు. కానీ వారు దేవుని ఇంటి వారు మనం గ్రహించి వాళ్ళు ఎలా మాట్లాడారో మనం ఒకసారి ఆలోచించాలి. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 15వ వచనంలో, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమని పరదేశమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, ఈరోజు మనకి దేవుడి మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మన చేతికి ఇవ్వబడ్డాయి అపోస్తలుల ద్వారా. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి గ్రంథం లేదు, సువార్తికులు లేరు, చెప్పేవారు లేరు. కానీ వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధి అతిథులమును పరదేశమై ఉన్నాం. ఈ భూమి మీద మేము శాశ్వతమైన వారం కాము, ఇది మాకు తాత్కాలికమైన లోకం, ఇది మా నివాసం పరదేశంలో ఉంది, మేము కేవలం అతిథులు మాత్రమే అనే సంగతిని వారు చెప్తున్నారు. మేము పరదేశమై ఉన్నాం, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. అలా అంటే మా భూమి మీద మా నివాస కాలము స్థిరమైంది కాదు, కొద్ది దినాలు మాత్రమే, అస్థిరము అన్నాడు. స్థిరముగా ఉండేవాడు ఒకడను లేడు, ఎవడు భూమి మీద శాశ్వతంగా ఉండే మనుషుడు ఒక్కడు కూడా లేడు. ఏదో ఒక రోజు ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మలోకమైనటువంటి
పరమాత్ముడి దగ్గరికి, అక్కడ మన నివాసస్థలమైనటువంటి నిత్యత్వంలోకి చేరాలి. ఆ నిత్యత్వంలోనే మనకి అక్కడ ఇల్లు వాకిలు ఉన్నాయి అనే సంగతి గ్రంథకర్త తెలియజెప్తున్నాడు. అలాగే నాటి భక్తులు కూడాను గ్రంథం లేకపోయినా వారు పరదేశులమని అతులమని విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టు మనకు కనబడుతుంది. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశ విసర్జించి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులు అన్నాడు పేతురు. కాబట్టి ఆత్మ విరోధంగా పోరాడు శరీరాశలు అన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవగుండంతో ఉన్నవాడు పరలోకానికి ఎక్కిపోలేడు. వాడు భూనివాసే, లోక సంబంధే. వాడు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు కూడాను ఈ 3 విషయాల మీద మగ్గుపెట్టి దీన్నే ప్రేమిస్తూ ఈ విషయాల్ని ఆపాదించుకుంటూ బ్రతికితే వాడు నిత్య జీవాన్ని చూసే అవకాశం లేదు, దేవుడి ఇంటికి చేరే అవకాశం లేదు. వాడు అపవాది ఇంట్లో ఉన్నవాడు. దయతో గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం అక్కడ వారము, ఆత్మలుండే లోకం అది. అక్కడి నుండి ప్రభుని యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడి వెళ్ళని కదా కనిపెట్టుకుని ఉన్నాము అంట. మానవులు ఈ లోకమే అస్థిరమని, ఈ లోకమే స్థిరమని, ఇదే మన లోకమని అని మనుషులు ఎక్కడి వచ్చారనే సంగతి మర్చిపోతున్నారు. మనం ఎక్కడి వారమో, మనల్ని ఎవరు సృష్టించాడో, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో, మనల్ని ఎవడు సృజించాడో, మన తల్లి గర్భంలో ఎవడు రూపించాడో సంగతి మర్చిపోయి ఈ తాత్కాలికమైనటువంటి స్థిరము కానిది, అస్థిరమైనది, తాత్కాలికమైనటువంటి ఈ భూలోకాన్ని మీద మోజు పెట్టుకొని, మక్కువ పెట్టుకొని, ఈ కంటికి కనిపించే దాని మీద మనసు పెట్టుకొని ఇక్కడే ఉండాలని ఆరాటపడుతున్నాడు. అది కాదు. గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు లోకానికి యాత్రికులు, మీరు లోకానికి పరదేశులై ఉన్నారని అంటాడు. మన పరిస్థితి పరలోకముందన్న సంగతి గ్రంథకర్త వివరిస్తాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారమై ఉంటున్నది. చూసారు ఎంత గొప్ప విశ్వాసం. గ్రంథం లేదు, వీరికి సువార్త ప్రకటింపబడలేదు, అయినప్పుడు కూడా వీరి విశ్వాసం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఒకటే పుట్టింది. అంటే మరణం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ మరణం వరకు ఏదో దాగి ఉంది. ఏంటి దాగి ఉంది అని అంటే, ఈ మానవుడు అనేవాడు శాశ్వతమైన జీవము భూమి మీద జీవించేవాడు కాదు, ఇది స్థిరము కాదు ఇది. అందుకే మనుషులు చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఈ మనుషులు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, దేవుడు సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నాడు అని వారు ఆలోచన చేసి నీతిగా, యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆనాడు సువార్త వరకు అందకపోయినా, వారికి దేవుని ఆజ్ఞలు వారికి తెలియకపోయినా పూర్వీకుల రీతిగా బ్రతికిన అటువంటి విశ్వాసమే గొప్పది. కాబట్టి మనము దేవుని ఇంటి వారమని గ్రహించాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే, దేవుని ఇంటి వారమని గ్రహించకుండా, ఎక్కడికి వచ్చామో తిరిగి అక్కడ చేరుకోకుండా అపవాది ఇంట్లోకి వెళ్తున్నారు. అపవాది ఇంటికి వెళ్ళడం చాలా ఈజీ. ఒక మనిషిని బూతులు తిరిగితే అపవాది ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక మనిషిని చంపితే అపవాది ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక మనిషిని ఒక నరహత్య చేసిన, వ్యభిచరించిన, అబద్ధాలాడిన, మోసాలు చేసిన, కుళ్ళు కుతంతో నిండిన, పొరుగుని బారిని ఆశించిన, ఏది చేసినా అపవాది ఇంట్లో ఉన్న వాడాడు. కానీ దేవుళ్ళ ఇంట్లో మనుషులు ఆ రీతిగా చేయడు. వాడు సహోదరిని ప్రేమిస్తాడు, సన్మానిస్తాడు, ఆతిథ్యమిస్తాడు, ఇతన్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. తను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటాడు, ఇతరులను ఆ విధంగా ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని ఇంటి వారి సంగతి మనుషులు మర్చిపోతున్నారు. మనుషులు అపవాది ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే, వాడి దగ్గర సుఖభోగాలు ఉంటాయి, వాడి దగ్గర తప్పుడు ఆలోచనలు ఉంటాయి, వాడి దగ్గర మనుషులు అంటే ఈజీగా మనీ సంపాదించుకోవాలి, అన్ని రకాలు ఉంటాయి, ఒకటి కాదు అన్ని రకాలు విద్యలు ఉంటాయి. కాబట్టి మనుషులు అటు వెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారు తప్ప దేవుడి ఇంటికి వెళ్ళాలి, నీతిగా యథార్థంగా బ్రతకాలని ఆలోచన చేయడం లేదు. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో
ఆదికాండము 2:2 అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు అన్నాడు. మనుషులు ఎప్పుడు పుడతారో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. అలాంటి వాడు ఏమంటాడంటే ఇస్సాకు, నేను వృద్ధుడినయ్యాను, నా మరణం నాకు తెలియదు అన్నాడు. కాబట్టి చావు పుట్టుకలు మానవుడి చేతిలో ఉండవు. ఎవరు ఎప్పుడు పుడతారో, ఎవడు ఎప్పుడు చనిపోతారని తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి యెహోషువ గ్రంథము 23:14 యెహోషువ గ్రంథము 23:14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెడుచున్నాను అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడో క్లారిటీ లేకపోయినా మానవులందరూ ఎక్కడికి వెళ్తున్నారో చనిపోయిన తర్వాత నేను అక్కడ వెళ్తున్నాను అంటున్నాడు యెహోషువ గ్రంథంలో. మొదటి రోజు గ్రంథము 2:2 లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి అంటాడు. దావీదు తన కుమారుడు చెప్తున్నాడు, లోకులందరూ ఎక్కడికి వెళ్తున్నారో నేను ఎక్కడికి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తారో తెలియదు. దేవుడింటికి వెళ్తున్నాడా, అపవాది ఇంటికి వెళ్తున్నాడో తెలియదు, కానీ మనుషులందరూ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తున్నాను నాయన, నేను వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వు ఎందుకంటే ఇంటికి పెద్దవారు కానీ పోతే ఆ కుటుంబ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి సొలొమోను మహారాజు తండ్రి అయినటువంటి దావీదు చనిపోతున్నప్పుడు అంటే వృద్ధుడైపోయాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు అన్నమాట కొడుక్కి, నాయన నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను వెళ్ళిపోతున్నాను. లోకులందరూ పోవాల్సిన మార్గం, వాళ్ళు ఎక్కడికి వెళ్తానో తెలియదు, కానీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తాను, నేను అక్కడికే వెళ్తున్నాను, కాబట్టి నిబ్బరంగా ధైర్యంగా నేను చెప్తున్నాను. అలాగే ఆదికాండము 20:8 అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడై మంచి ముసలితనము నా ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. ఆ పితరులు అంటే వీరి వంశం ఎక్కడికి వెళ్ళారో వారి పాపాలంతా, నేను అక్కడికి వెళ్తున్నాను అని ఈయన కూడా ఉన్నప్పుడు మాట్లాడారు. ఆదికాండం 35:28-29 చూస్తే ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతునంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. అతని కుమారులైన ఏసావు యాకోబు అతని పాతిపెట్టివి అన్నాడు. అంటే ఇతరు కూడా తండ్రి తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడాను వృద్ధుడైన తర్వాత ఏమన్నాడంటే మృతి పొందాడు, పితరులు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళకి తెలీదు. అలాగే యోహాను సువార్త 7:53 అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఇవన్నీ విషయాలు మనము ఆలోచన చేస్తే ఇల్లు అనగానే మనుషులకు వచ్చే ఆలోచన ఏంటంటే ఈ భౌతికమైన కట్టడాలు అంటారు. కాదు, ఇల్లు అంటే ఆత్మ నివసించడానికి దేవుడు తయారు చేసేటువంటి దేహం. లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో వాడు నరుడు. ఇది కనిపించేది కాదు, కనిపించేది ఇది దేహము, అంటే ఇది ఇల్లు, దీని గుడారము అన్నాడు. కాబట్టి ఈ గుడారంలో, ఈ ఇంటిలో దేవుని పోలికలో సృష్టించిన మానవుడు ఎవడైతే ఉన్నాడో లోపల ఉన్నది అది ఆత్మ, వాడు నరుడు. దీని గురించి మాట్లాడాడు. ఈ శరీరాన్ని ఎవరైనా సరే మట్టిలో పాతేస్తారు, కానీ ఆత్మ దయచేసిన పరమాత్ముడు దగ్గరికి వెళ్తోందనే సంగతి గమనించాలి. అయితే వెళ్ళాలి అంటే అంత ఈజీగా కాదు, వెళ్ళే విధానం కూడా తెలియాలి. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? యేసు దేవుని కుమారుడు నమ్మి రోమపత్రిక 10:9 ప్రకారం యేసు దేవుని కుమారుడు, యేసు నా ప్రభువు అని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు ప్రభుని దేవుడు మృతుల్లో నేపథ్యం విశ్వసిస్తే, యేసు దేవుడి కుమారుడు విశ్వసిస్తే, మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘములో చేర్చబడి అపోస్తుల బోధల ప్రకారం జీవిస్తే, యేసు నా ప్రభువు అని ఆయన అధికారం కింద లోబడి ఆయన నా అధికారి అని విశ్వసించి బ్రతికితే దేవుడింటికి వెళ్తావు తప్ప లేకపోతే ఎలా పడతాయి వెళ్ళే సమస్య లేదు. నువ్వు అపవాదింటికి వెళ్ళిపోతావు. ఆ సంగతి గమనించాలి. యెషయా గ్రంథము 38:12 నా నివాసము పెరిగివేయబడిన గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడినాను. అంటే ఈ దేహం అనే ఇంట్లో గురించి, ఈ దేహం అనే ఇంట్లో నేను అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దాని గురించి యెషయా ప్రభువు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు. గుడారం అంటే ఈ దేహం గురించి మాట్లాడాడు. 2 పేతురు రాసిన పత్రిక 1:13-14 చూస్తే మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి
నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసుకున్న రేపుట న్యాయమును ఎంచుకొనుచున్నాను అన్నాడు. అలాగంటే ఈ దేహమునే ఇల్లు ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలియదు. కొంతమంది యాక్సిడెంట్లో రాలిపోతారు, ఇంకొంతమంది ఉరిపోసుకొని రాలిపోతుంటారు, ఇంకొంతమంది కాల్చుకొని రాలిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ట్రైన్ కింద తలపెట్టి రాలిపోతూ ఉంటారు, ఇంకొంతమంది యుద్ధాల్లో పాల్గొని రాలిపోతూ ఉంటారు, ఇంకొంతమంది మందు విషం తాగి రాలిపోతూ ఉంటారు, ఇంకొంతమంది వయసు అయిపోయిన తర్వాత రాలిపోతూ ఉంటారు, ఇంకొంతమంది జబ్బులతో రాలిపోతూ ఉంటారు. మొత్తానికి ఈ దేహము రకరకాలుగా రాలిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అలా రాలిపోవద్దు, అలా దేహాన్ని విడిచిపెట్టద్దు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అనుభవించే లోపు నీ సృష్టికర్తల స్మరణ తెచ్చుకో. ఎవరు నిన్ను సృజించారో నువ్వు తెలుసుకో. ఏ లోకములో ఉన్న పరమాత్మని సృష్టించాడో తెలుసుకో. ఏ దేవుడిని సృష్టించాడో తెలుసుకో. అలా తెలుసుకొని యేసు దేవుని కుమారుడు విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధన బాగా నేర్చుకోండి. క్రీస్తు ప్రభు నా రాజు, నా ప్రభు అని నీవు హృదయమందు విశ్వసించి దాని ప్రకారం జీవిస్తే దేవుని ఇంటికి వెళ్తావు, లేదంటే అపవాది ఇంటికి వెళ్ళిపోతావు. అందులో ఈ అనుమానము లేదు అనే సంగతి గ్రంథకర్త కూడా చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 14:1-2 మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 14:1-2 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుడి యందు విశ్వాసముంచుచున్నారు, నా యందున విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని మీతో చెప్పుదను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అంటే ఇక్కడ ఏమన్నా పరలోక వీళ్ళ గురించి ప్రభు మాట్లాడాడు. మీరు కంగారు పడకండి, నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడకండి, నేను వెళ్ళి ఎవరైతే దేవుని బోధను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, యేసు నా ప్రభు అని అంతరంగమంది ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయమంది ప్రతిష్ఠ నిర్ణయించుకుంటాడో వాడి కొరకు నేను నివాసాలు ఏర్పడటానికి వెళ్తున్నాను, తండ్రిని ఆడడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే శాశ్వతమైనది దేవుని ఉండే లోకం కాబట్టి పరలోకపు ఇల్లు గురించి దేవుడు మాట్లాడాడు. పరలోకం గురించి మాట్లాడాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:10 కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదుము అన్నాడు. కాబట్టి అపవాది ఉండే ఇల్లు ఏంటంటే నరకము, దేవుని ఉండే ఇల్లు ఏదంటే నిత్యత్వంలో ఉండాలని దేవుడి కోరిక. కానీ మనుషులు ఏంటంటే దేవుడు తెలుసుకునే ప్రయత్నం చేయరు, ఎవరు సృష్టికర్తల విషయం తెలియజేయరు, ఆ తండ్రిని ఎలా ఆరాధించాలో తెలుసుకునే ప్రయత్నం చేయరు, అలాగే అపోస్తుల బోధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు, యేసు ప్రభువుని దేవుడు ఎందుకు పంపించాడో తెలుసుకునే ప్రయత్నం చేయరు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడన్న సంగతి తెలుసుకునే ప్రయత్నం చేయరు. అలా చేయని వారంతా కూడాను అపవాది ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ఇల్లు నరకము. ఈ ఇంటిలోకి ఎవరు వెళ్తారంటే దేవుని సువార్తకు లోబడిన వారిని, దేవుని ఎరగని వారు వెళ్తారు. వీరు చాలామంది దేవుడు ఎరగమనుకుంటారు, కానీ దేవుని ఎరగని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. క్రైస్తవులు చెప్పబడుతున్న వారు చాలామంది ఈరోజు కూడాను ఎవరి దేవుడో ఎవరిని ఆరాధించాలో తీరని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. కాబట్టి దయించి అందుకే అన్నాడు సువార్త లోబడిన వారి గురించి. మత్తయి సువార్త 25:30 అలాగే 41-46 కూడా చూస్తే, మరియు పనికి మళ్ళా దోషం వెలుపడి చీకట్లోనికి తోసివేయుడి, అక్కడ ఏడుకున్న పండ్లు కొరుకుతూ ఉండినాను. అప్పుడు ఆయన ఎడవైపున్న వారిని చూచి శపింపని వాళ్ళారు, నన్ను విడిచి అపవాదికి వాడిని దూతలకు సిద్ధపడి నిత్యాగ్నిలోకి పోవుడి, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమును పోవుడు అన్నాడు. కాబట్టి ఎవరి ఇంటికి వారు వెళ్ళారనంటే నాశనము కాని ఇల్లు పరలోకము, నాశనం అయిపోయే ఇల్లు అది పాతాళం అనగా నరకము. కాబట్టి నాశనము అంటే నాశనకరమైన ఇల్లు లేదంటే అపవాది, నాశనము కాని లేదంటే దేవుడు ఉండే పరలోకం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని ఇంటికి వెళ్తారా, అపవాది ఇంటికి వెళ్తారా? నువ్వు దేవుని సువార్తకి లోబడితే దేవుని ఇంటికి వెళ్తావు. దేవుని సువార్తకి వెళ్లకుండా నీ మతిలో వచ్చిన జ్ఞానాన్ని, కల్పనా కథలని, బ్రహ్మపంచ ఆత్మ చెప్పిన బోధలని, ఎవడో ఒక సంస్థలు చెప్పిన బోధనలు విని గ్రంథంలో లేని విషయాలను జోడించి కూర్చి సమకూర్చావు, దైవోపదేశములను రుద్ది అదే ప్రకారం జీవిస్తే నువ్వు అపవాది ఇంటికి వెళ్తావు. అది శాశ్వతమైన నరకము. జాగ్రత్త. అపోస్తల కార్యము 1:25 అపోస్తల కార్యము 1:25
తన చోటుకు పోవుటకు యూదా తప్పిపోయాడు. తన చోటుకి అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఇంటికి తప్పిపోయిన యూదా ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్నవాడిని కనపరచుమని. అంటే తన చోటుకి పోవనే మాట గమనించారంటే ఏదో ఒక చోటు అంటే నరకానికి వెళ్ళాడు. మనం చనిపోయిన తర్వాత ఏదో ఒక చోటుకి వెళ్ళాలి. ఆ చోటు దేవుని ఇల్లు ఉండాలి తప్ప అపవాది ఇంటికి మాత్రం మనం వెళ్ళకూడదు. అలాగే సిలువలో ఇద్దరు దొంగలు మనం చూస్తే ఒకడు దేవుని ఇంటికి వెళ్ళాడు, వాడు అపవాది ఇంటికి వెళ్ళాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9 నుండి 10 వచ్చిన విశ్వాసును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారు గుడారంలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై యాలనగా దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహం ఎదురు చూసారా? ఆ రోజు గ్రంథస్థులైన సమయంలో అబ్రహం కానీ ఇస్సాకు కానీ యాకోబులు కానీ పరలోకమే మన నివాసము, అది మన శాశ్వత లోకం, కానీ ఇది మనది కాదు అని ఆ వాగ్దానం తీసుకుని కనిపెట్టుకుని ఉన్నారు. ఈరోజు మన గ్రంథస్థం చేయబడింది. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపాడు. తన బోధ అంతా కూడా అపోస్తులు చెప్పాడు. అపోస్తులందరూ కూడా మనకి అద్భుతంగా వివరణ ఇచ్చారు. కానీ చాలామంది క్రీస్తు విరోధులు అపవాది ఇంటికి పంపిస్తున్నారు తప్ప దేవుని ఇంటికి చేర్చే బోధ వారు చేయడం లేదు. తస్మాత్ జాగ్రత్త దేవుని ప్రియులారా, మీరు వారిని వెంబడిస్తున్నారు, వారినే బోధలు వింటున్నారు, వారిని అయ్యగారని భజన చేస్తున్నారు, చిడత భజన చేస్తున్నారు. మీరు అపవాది ఇంటికి వెళ్ళిపోతారు. అయితే మీరు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూస్తే వీరందరూ ఆ వాగ్దాన పరమ అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశం నుండి యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారమై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశములు వెతుకుచున్నారని విషపడుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశములు జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వీళ్ళకి వారి వీలు కలిగి ఉండను. అయితే వారు మన శ్రేష్టమైన దేశమును, మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు దేవుడిని అనిపించుకోలేదు. దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యం అండి. వాళ్ళు పూర్తిగా మేము అక్కడుండే వచ్చామని విశ్వాసం కలిగి జ్ఞాపకం ఉంచుకున్నారు. ఇది లోకమంతా ఆ రీతిగా జ్ఞాపకం ఉంచుకున్నారు. సృష్టికర్త మమ్మల్ని సృష్టించాడు, ఒకడే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరు అనే సంగతి మానవులు మర్చిపోయారు. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా గుర్తు చేద్దామని తను పంపించినప్పుడు కూడాను మాకు ఆ సువార్త వద్దు, మేము ఆ సువార్త వినము, మాకు మత మార్పిడి చేస్తున్నారు, అది మాకు వద్దు అని తృణీకరిస్తున్నారు, దాడులు చేస్తారు తప్ప సత్యని వినే మనుషులు ఈరోజు కొనబడి అయిపోయారు. కాబట్టి మీరు ఎవరింటికి వెళ్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు దేవుని ఇంటికి వెళ్తున్నారా లేకపోతే అపవాది ఇంటికి వెళ్తున్నారా? అపవాది ఇల్లు అందరూ నాకు తెలిసి నేడు అపవాది ఇంట్లో ఉన్నారు. దేవుని సువార్తకు లోబడిన వారందరూ కూడా అపవాది ఇంటికి వెళ్తారు. దేవుని సువార్తకు లోబడిన వారందరూ కూడా దేవుని ఇంటికి వెళ్తారు. ఎవరైతే దేవుని ఇంటికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే క్రీస్తు బోధ ఎందును, సవాసం అందును, రొట్టె విరుచుటి ఎందును అపోస్తులు చెప్తాడు. అపోస్తులు ఏమంటారంటే అపోస్తుల బోధ ఎందును, సవాసం అందును, రొట్టె విరుచుటి ఎడతగ్గుండిరి. దేవుని బోధ క్రీస్తు బోధ అపోస్తుల బోధ ఎవరైతే వింటారో వారందరూ కూడా దేవుని ఇంటికి వెళ్తారు. అపోస్తుల బోధకు లోబడిన వారు, క్రీస్తు బోధకు లోబడిన వారు అపవాది ఇంటికి వెళ్తారు. అపోస్తుల బోధ విన్నవారు దేవుని ఇంటికి వెళ్తారు. అపోస్తుల బోధ విన్నవారు అపవాది ఇంటికి వెళ్తారు. వెళ్ళి తమ నాశనాన్ని వారే తెచ్చుకుంటారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చాలదు. దయతో గమనించండి, గ్రహించండి. దేవుని ఇంటికి వెళ్ళే జీవంగల మార్గము క్రీస్తు బోధలో ఉంది. సత్యాన్ని గ్రహించండి, లేఖనాలు పరిశీలన చేయండి. దేవుని ఇంటికి మాతో పాటు మీరు కూడా చేరుకోండి. లేదంటే చాలా తీవ్రమైన పరిస్థితి మీరు భవిష్యత్తులో ఎదురవలసి వస్తుంది. అందుకే అంటాడు కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఎవడైతే క్రీస్తు బోధ ఎందునో ఆయన సావాసం అందును, అపోస్తుల బోధ ఎందునో సావాసం అందును కలిగి ఉంటారు. అలాంటి సువార్తలో బడి మరణిస్తారు. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది, మహిమ గలది. అలాగే మనం
అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55 చూస్తే, అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున మందుకు నిలిచినట్టు చూసి ఆకాశం తెరవబడటి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. చూసారా, స్టెఫెన్ గారు రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ఆయన ధైర్యంగా సువార్తకు లోబడ్డాడు. కాబట్టి నేను దేవుని చూస్తున్నాను అని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువుని చూచాడు. దేవుడి కుడిపార్శ్వం ఉండము చూసినట్టు మనకి పరిశుద్ధాత్ముల వారే సాక్ష్యం ఇచ్చారు అపోస్తలుల ద్వారా. కాబట్టి దేవుని సువార్తకు లోబడినటువంటి ఆ మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అలా మనం అలా ఏ మరణం మనకి దేవుడు మనకు అనుగ్రహించినా సరే అది దేవుని మహిమకరంగా మనం తీసుకోవాలి. అలాగే అలా తీసుకొని దేవుడి ఇంటికి మనం చేర్చుకోవాలి. మీరు కూడాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక